యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ప్రారంభమై క్రొత్త నిబంధనలోని యోహాను యొక్క పత్రికలను ధ్యానిస్తూ ఉన్న ఈ ప్రసారాలను క్రమంగా మీరు వింటూ ఆత్మీయ దీవెనలు పొందుతున్నారని మీరు వ్రాస్తూ ఉన్న ఉత్తరాల ద్వారా మేము గ్రహిస్తూ ఉన్నాం. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రిక యొక్క ముఖ్యోద్దేశాన్ని ఒక్క మాటలో తెలుసుకోవాలంటే ఆ మాట ఏమిటంటే నిశ్చయత అయ్యుంది. విశ్వాసి తాను విశ్వసించానని తెలుసుకొని నిజమైన విశ్వాసి కావడానికి సహాయకరంగా యోహాను ఈ పత్రికలో మనకు నిశ్చయత దిక్చూచిని ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వసించుట అనే విషయాన్ని మనము యోహాను సువార్తలో విరివిగా మనం చూసాం. క్రీస్తునందు విశ్వసించుట ద్వారా కలిగే రక్షణ అంశం విమర్శనాత్మకమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది అయ్యుంది. మనం ప్రస్తుతం ధ్యానించే యోహాను పత్రికలో రక్షణను రూఢిపరచి రుజువు చేయగల నిశ్చయత కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతటి గొప్ప రక్షణ సందేహాలచే కప్పివేయబడి ఉండడం దేవునికి ఎంతమాత్రం ఇష్టం కాదు. విశ్వాసులంతా తమ రక్షణ విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గత పాఠములో మొదటి అధ్యాయం 16వ వచనములో ఇమిడి ఉన్న నిశ్చయత యొక్క 8 కోణాలను మనం పరిశీలించాం. 2వ అధ్యాయములో మన రక్షణ నిశ్చయతకు ఆధారమయున్న మరికొన్ని రుజువులు, ఆధారాలు మనం చూడగలం. ఈ 2వ అధ్యాయములో నిశ్చయత దిక్చూచిలో ఇమడగల మరొక అంశం ఏమిటంటే సహోదర ప్రేమ. తన సహోదరుని ప్రేమించే వ్యక్తి క్రీస్తులో ఉన్నవాడై ఉంటాడు. ఎందుకంటే చీకటి జీవితం జీవించే అవిశ్వాసి తన సహోదరుణ్ణి లేక సాటి వాడిని ప్రేమించలేడు. ఈ విధంగా రక్షణ జీవితములో సహోదర ప్రేమ ఒక రుజువై ఉంది. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడగును. తాను చూచే తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. పేతురు విషయములో చెప్పబడినట్టే యోహాను కూడా పెద్దగా విద్యావంతుడు కాడు. రోమా పత్రిక వలె ఈ పత్రికలో పెద్దగా వేదాంత విలువలు, వేదాంత క్రమము మనకు కనిపించదు. యోహాను కూడా తన హృదయములోని ఈ మహాసత్యాలను ఒక వ్రాతకారుని ద్వారా వ్రాయించాడు. నీకు తెలుసునని నీవు తెలుసుకోవాలి అనే విషయాన్ని యోహాను ఎక్కువగా వ్రాస్తూ ఉన్నాడు. నీవు విశ్వసించి నిత్యజీవము పొందిన మేరకు నీవు నీ సహోదరుని ప్రేమించాలి అని యోహాను ఈ పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. లేవియా కాండం, ద్వితీయోపదేశకాండం మొదలైన ప్రారంభ గ్రంథాల్లో ఇవ్వబడిన పాత ఆజ్ఞలనే నేను మీకు ఇస్తున్నాను గాని క్రొత్త ఆజ్ఞను వ్రాయడం లేదు అన్నాడు. మొదట దేవుణ్ణి ప్రేమిస్తూ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించాలనేది ఆజ్ఞలు అన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞలుగా తెలియచేయబడ్డాయి. ఈ విధంగా నీ విశ్వాస జీవితం వంటి జీవితం కలిగిన మరొక విశ్వాసి అయిన నీ సహోదరుణ్ణి నీవు ప్రేమించాలని ఇక్కడ యోహాను వ్రాస్తూ వచ్చాడు. ఇదే ఆజ్ఞను మేడగది కూటమిలో ప్రభు ప్రత్యేకంగా తన శిష్యులకిచ్చాడు. ఆ మేడగదిలో ప్రభు ఈ ఆజ్ఞను సరికొత్తగా వివరించి చూపి క్రొత్త ఆజ్ఞగా వారికిచ్చాడు. తాను 3 సంవత్సరాలు తర్ఫీదు చేసిన తన శిష్యులతో ఈ ఆజ్ఞను గూర్చి మాట్లాడారు. ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్న ఆ భోజన బల్లపై తన శిష్యుల్లో ప్రతి ఒక్కరూ తమలో ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ప్రభు వారికి తెలియజేశారు. మీలో మీరు ప్రేమ కలిగి ఉండడం ద్వారా లోకం మిమ్మల్ని నా శిష్యులని తెలుసుకుంటుందని ప్రభు చెప్పారు. సరికొత్తగా వివరించబడిన ప్రేమ ఆజ్ఞను ప్రభు మనకిస్తూ సహోదరుణ్ణి ప్రేమించడం ద్వారా తండ్రిని ప్రేమించగలమని తెలియజేశారు. ఇదే సత్యాన్ని యోహాను కూడా మనకిస్తూ ఉన్నాడు. సహోదర ప్రేమ మరియు తండ్రి ప్రేమ నిశ్చయతకు నిదర్శనాలుగా మనకివ్వబడ్డాయి. ఇక 2వ అధ్యాయం తండ్రిని ప్రేమించుటపై
మనకు గొప్ప సందేశాన్నిస్తుంది. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. తండ్రి ఎడల ప్రేమ కలిగి ఉండడం, లోకం ఎడల ప్రేమ లేకుండా ఉండడం రక్షణ నిశ్చయతకు నిదర్శనాలయ్యున్నాయి. ఈ విధంగా సోదరీ సోదరులారా, మీరు లోక సంబంధమైన వాటిచే మీరు నింపబడుతున్నారా? లోక సంబంధమైనవి లేక లోక వ్యవస్థ మిమ్మల్ని వశపరుచుకుంటున్నదేమో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఎడల ప్రేమ రక్షణ నిశ్చయతకు రుజువయుంది. ఈ లోకాన్ని ప్రేమిస్తూ లౌకిక విలువలు, లౌకిక మనస్తత్వం కలిగి ఉండేవారిలో తండ్రి ప్రేమ ఉండదు. విశ్వాసి లోక వ్యవస్థ కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఈ విధంగా ఈ పత్రిక అంతటిలో యోహాను రక్షణ నిశ్చయిత రుజువులు మరిన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధాంత బోధలు అంటే సరి అయిన లేక సత్యమైన బోధలో నిలిచి ఉంచుతాడని తెలియచేయబడింది. 2వ అధ్యాయములో 2 సార్లు యోహాను విశ్వాసి పొందిన అభిషేకాన్ని గూర్చి వ్రాసి, మీరు పరిశుద్ధుని వలన పొందిన అభిషేకము ద్వారా మీకు సమస్తము తెలుసని వ్రాశాడు. మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో దానిని మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవమును అనుగ్రహించునని ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మును మోసపరచువారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఈ వాక్య భాగము పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో నేత్ర ద్వారము, చెవి ద్వారము, హృదయ ద్వారాల గుండా విని గ్రహించి నేర్చుకోవడాన్ని గూర్చిన వివరణకు దగ్గరగా ఉంది. పౌలు ఈ భాగములో విద్యా విషయక మానసికవేత్తలా మాట్లాడాడు. ఏదైనా ఒక విషయాన్ని వినడం ద్వారా, చూచి గమనించడం ద్వారా హృదయములోనికి స్వీకరించడం జరుగుతుంది. అయితే ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మద్వారము గుండా నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మచేతనే వివేచింపతగునని పౌలు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయములో తెలియజేస్తూ వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతోనే తప్ప పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఆత్మ విషయాలను గ్రహించజాలరు. లోక సంబంధమైన పెద్ద చదువులు, డాక్టరేట్ బిరుదులు ఆత్మ విషయాలను గ్రహించడానికి ఏమాత్రం సరిపోవు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము నుండి 27వ వచనం వరకు యోహాను పరిశుద్ధాత్మ అభిషేకమనే విషయాన్ని 2 సార్లు వ్రాశాడు. పరిశుద్ధుని ద్వారా మీరు పొందిన ఈ అభిషేకమే ఆత్మ విషయాల ఎడల మీకు గ్రహింపునిస్తుంది అన్నాడు. క్రీస్తునందున్న వారికి గల నిత్యజీవమే ఆత్మ సంబంధమైన విషయాలన్నిటినీ బోధిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన క్రీస్తునందలి నిత్య జీవాభిషేకమే ఆత్మ విషయాలన్నిటినీ గ్రహింపచేస్తుంది. క్రీస్తులో లేనివారికి నిత్యజీవం లేదు. 2వ అధ్యాయం 20వ వచనం నుండి 27వ వచనం వరకు యోహాను తెలియజేసిన అభిషేకము పౌలు కొరింథీ మొదటి పత్రిక
2వ అధ్యాయములో తెలియజేసిన ఆత్మ వివేచన ఒకదానికొకటి సరిపడి ఉన్నాయి. ఈ వాక్య భాగాల్లో పరిశుద్ధాత్మ శక్తి యొక్క వాస్తవికతను మనం తెలుసుకోవచ్చు. మీ హృదయాల్లో, మీ చిత్తములో నివసించడం ద్వారా ఆయన మీకు ఆత్మ వివేచనను అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మనలోని ఆత్మ నివాసాన్ని బట్టి ఆయనే మనలో ఉంటూ మనకు బోధిస్తాడు. గనుక ఎవడు మీకు బోధింపనవసరం లేదు అన్నాడు. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తూ మీకు బోధిస్తూ ఉండగా ఆయన శక్తిని అనుభవించడం అనేది నీ రక్షణ నిశ్చయతకు మరొక నిదర్శనం. ఈ పత్రిక యొక్క ముఖ్యోద్దేశం రక్షణను నిశ్చయపరచడమని మనము తెలుసుకుంటూ ఉన్న సందర్భంలో ప్రార్థనాపూర్వకంగా మరొక్కసారి మీరీ పత్రికను చదివి ధ్యానించమని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీ నిశ్చయత ఏ విధంగా ఉంది? ఈ పత్రిక మనకు తప్పుడు నిశ్చయతను ఇవ్వడం లేదు. ఒకవేళ ఈ పత్రికలోని నిశ్చయత సమాచారం సరిపోలేదు అని అనిపిస్తే యోహాను సువార్తను కూడా తప్పగా చదవండి. ఈ యోహాను రాసిన పుస్తకాలు లేక పత్రికలు మీరు విశ్వాసులని మీకు రుజువుపరుస్తూ ఉన్నాయి. ప్రియ విశ్వాసులారా, మీ రక్షణ పట్ల సంపూర్ణ నిశ్చయత మీరు కలిగి ఉన్నారా? నిశ్చయతకు ఆధారమయున్న రుజువులు దేవుని ఎడల ప్రేమ, సహోదరుల ఎడల దేవుని ప్రేమ కనుపరుచుట అనే లక్షణం మీ జీవితములో ఉందా? ఎవరు విశ్వాసి, ఎవరు విశ్వాసి కాదు, లేక ఎవరు ఆత్మీయంగా ఎలా ఉన్నారనే విషయంపై దైవ సేవకులు కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరచగలరేమో. అయితే ఎవరు విశ్వాసి, ఎవరు విశ్వాసి కాదు అనే విషయాన్ని ఏ సంఘ కాపరి కూడా చెప్పలేకపోవచ్చు. పరలోకాన్ని గూర్చి మాట్లాడే ప్రతి ఒక్కరూ దానిలో ప్రవేశించరు అనే ఒక మాట కూడా ఉంది. ఆత్మ సంబంధులం అని చెప్పుకునేవారంతా ఆత్మ సంబంధులు కారు. అయితే ఆత్మ సంబంధులు ఎవరు అనే విషయాన్ని ఎలా తెలుసుకోగలం? యోహాను పత్రిక ప్రకారంగా ఎవరైతే ఆత్మ వివేచన కలిగి ఉంటారో వారే ఆత్మ సంబంధులు. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తమలో కలిగి ఉంటారో వారే ఆత్మ సంబంధులు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తమలో కలిగి ఉన్నవారే ఆత్మ వివేచనను కలిగి ఉంటారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మరియు 27వ వచనములోను యోహాను మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది సమస్తము ఎరుగుదురు గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు అని తెలియజేస్తూ మీరు పొందిన పరిశుద్ధాత్మ అభిషేకం మరియు మీలో నివసించే పరిశుద్ధాత్మయే మీకు అన్ని విషయాలు బోధిస్తాడు అని చెప్పాడు. ఆత్మ సంబంధమైన సంగతులను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మయే మీకు సహాయపడతాడు. ఎవరి హృదయాలు పరిశుద్ధాత్మ శక్తిచే నింపబడి ఉంటాయో అట్టివారికి బైబిలును ఎవరు బోధింపకపోయినా వారే అర్థం చేసుకోగలరు. ఇటువంటి వారెందరో మన మధ్య ఉన్నారు. పెద్దగా విద్య లేకపోయినా, గొప్ప పండితునిచే శిక్షణ పొందకపోయినా తమ కొద్ది అవగాహనలో దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు వారు అర్థం చేసుకుని సమృద్ధిగా నేర్చుకోవడం జరిగింది. రాత్రింబగళ్ళు ఎడతెగక పఠిస్తూ నేర్చుకోగోరే ఎవరికైనా పరిశుద్ధాత్మ సహాయము చేయడానికి ఇష్టపడతాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ మనకు వాక్యము నేర్పిస్తూ ఉన్నప్పుడు మనము చదివేది, సంఘకాపరి బోధించేది, ఏదైనా కూటములో వినినది సమానంగా ఉంటాయి. ఆత్మ వివేచన పొందినవారు పరిశుద్ధాత్మను పొంది ఉంటారు. పరిశుద్ధాత్మను పొందినవారు నిత్యజీవం గలవారు. క్రొత్త నిబంధన సంఘ సహవాస సిద్ధాంతాన్ని కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనములో చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసు క్రీస్తును ప్రభువు అని అంగీకరించలేడు అని చెప్పబడింది. క్రొత్త నిబంధన సంఘం యొక్క సిద్ధాంతం ఏమిటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఒక వ్యక్తిగా, విశ్వాసిగా రుజువుపరిచేది యేసును క్రీస్తని అంగీకరించడమే. యేసు దేవుని చేత పంపబడిన రక్షకుడని అంగీకరించడం. ఇట్టి ఒప్పుకోలు ఒక వ్యక్తిని విశ్వాసిగా రుజువు చేస్తుంది. యేసుక్రీస్తు ఎడల వారు కలిగి ఉండే
ఉద్దేశము ద్వారా ఇతరులు విశ్వాసులా కాదా అనే విషయాన్ని మనము ధృవీకరించవచ్చు. ప్రియులారా, యేసును క్రీస్తని, రక్షకుడని మీరు వ్యక్తిగతంగా అంగీకరించారా? అంగీకరించకపోతే ఇదే మిక్కిలి రక్షణ సమయం, అనుకూల సమయం. ఈ విధంగా ప్రశ్నించడం మంచి విధానమని నేను నమ్ముతూ ఉన్నాను. చాలామందికి క్రీస్తు ఎవరైనా కావచ్చు. బుద్ధుడిలో క్రీస్తు ఉండొచ్చు, గాంధీగారిలో క్రీస్తు ఉండొచ్చు, మరే ఇతర మహానుభావుల్లోనైనా క్రీస్తు ఉండవచ్చు అని వారు అనవచ్చు. అలా అనడం గొప్ప అబద్ధం. అలా అనేవాళ్లను అంత్యక్రీస్తు అని పిలిచాడు యోహాను. నూతన నిబంధన క్రైస్తవ్య సహవాసానికి యేసే క్రీస్తనే సత్యం ఆధారం, ముఖ్య సిద్ధాంతమయ్యుంది. ఎవరైతే యేస్సును క్రీస్తని, రక్షకుడని ఒప్పుకుంటారో పరిశుద్ధాత్మ సహాయముతోనే వారు ఆ విధంగా ఒప్పుకోవడం జరిగింది అని గమనించాలి. ఈ విధంగా ఒప్పుకోవడమే రక్షణకు నిదర్శనము, నిశ్చయత అయ్యుంది. దేవుని కుమారులు, దయ్యం కుమారులు అనే రెండు జాతులు ఈ లోకములో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య తేడా ఏ విధంగా చెప్పగలమంటే 3వ అధ్యాయములో యోహాను ఈ విషయాన్ని విశదీకరించాడు. వారి ఫలముల వలన లేక వారి క్రియల వలన ఎవరో తెలుసుకోవచ్చు. సైతాను సంబంధులు ఎవరంటే ఎడతెగక మానక పాపం చేస్తారు. పాపం వారి అలవాటు, పాపమే వారి జీవితం. ఇక దేవుని సంబంధులు ఒకవేళ పొరపాటున పాపములో పడినా దానిలో కొనసాగరు. పాపము లేని పరిపూర్ణ స్థితిని గూర్చి యోహాను 3వ అధ్యాయంలో వ్రాశాడు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడునూ పాపము చేయడు. పాపము చేయవాడెవడునూ ఆయనను ఎరుగలేదు, చూడనూ లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక వాడు పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. వారి జీవన విధానాన్ని అనుసరించి దేవుని సంబంధులు, అపవాది సంబంధుల మధ్య తేడాను కనుగొనవచ్చు. క్రొత్తగా జన్మించి క్రీస్తులో ఉన్నవారెవరూ పాపము చేయరని లేక పాపములో కొనసాగుతూ ఉండరనే సత్యాన్ని యోహాను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసి ఎప్పుడూ పాపము చేయలేదు, మరెప్పుడూ పాపము చేయడు అని అర్థం కాదుగాని ఉద్దేశపూర్వకంగానో లేక అలవాటుగానో పాపం చేస్తూ ఉండరని ఈ భాగము తెలియజేస్తూ ఉంది. ఒకవేళ వారు పాపములో జారిపడినా అందులో కొనసాగరు. పాపం వారికి స్వభావ సిద్ధమైనది కాదు. ఎందుకంటే వారు కొత్తగా జన్మించినప్పుడు వారి జీవిత మాదిరి, వారి జీవిత విధానం మారిపోయింది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారం అవుతాం. మీరు పాపము చేయకుండా ఉండాలని మీకీ సంగతులు వ్రాస్తూ ఉన్నాను అన్నాడు. విశ్వాసికి పాపము సహజమే అనడానికి లేదుగాని అవిశ్వాసికి పాపము చేయడమనేది సహజ లక్షణం. ఇక క్రీస్తులో విశ్వాసులైన వారికి పాపం చేయకుండా ఉండడమే సహజ లక్షణం. అసహజమైన రీతిలోనే విశ్వాసి పాపములో పడినప్పుడు జరగవలసిన చికిత్స ఏమిటంటే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మరొక చికిత్స ఏమిటంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి కొన్ని వచనాల్లో వ్రాయబడినట్టు సాటి విశ్వాసులే పడిపోయిన తమ విశ్వాస సహోదరుల్ని సాత్వికముతో మంచిదారికి తీసుకుని రావాలి. పడిపోయిన విశ్వాసుని చూచినప్పుడు మనక్కూడా ఎప్పుడైనా ఈ విధంగా పడిపోవడం సంభవించవచ్చు అనే దీన స్వభావం
వ్యక్తపరచబడాలి. ఏదేమైనా విశ్వాసి పాపము చేయకూడదు అని ఈ పత్రిక హెచ్చరిస్తూ ఉంది. 3వ అధ్యాయములో నిశ్చయత దిక్చూచి యొక్క మరొక కోణం ఏమిటంటే నిజమైన మార్పుతో సాక్ష్య జీవితం కలిగి ఉండుట. ఒకప్పుడు ఒక ముఠా నాయకుడు రక్షణ పొంది స్వార్థికుల దళముతో కలిసి వీధుల గుండా ప్రచారం చేస్తున్నాడని తెలిసినప్పుడు ప్రజలు, పత్రికల వారు ఇతడు ఈ విధంగా మార్చబడిన విధానములో కొనసాగుతాడా, తిరిగి చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడా అనే తలంపు వ్యక్తపరిచారు. ఒకవేళ అతడు తాను మార్చబడినవానిగా కొనసాగలేక పాత విధానములోనికి వెళ్ళిపోతే అతని పరిస్థితి ప్రశ్నార్థకమే. నిజంగా మార్చబడకపోతే సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండలేరు. పగిలిన జీవితాలు బాగుచేయబడి, మార్చబడి పునరుత్థాన ప్రభువును చూడగలగడం, పరిశుద్ధాత్మను పొందడం నిజంగా అద్భుతమే. అట్టివారు పాపం చేయడానికి వల్లపడదు. ఇక 3వ అధ్యాయం చివరలో విశ్వాసులు కలవరపడే సందర్భాల్లో సహాయపడగల వాక్య భాగం ఇవ్వబడింది. విశ్వాసులైనప్పటికీ కలవరపడే సందర్భాలు ఎదురవుతాయి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయము ఏ ఏ విషయాల్లో మనలను దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవుని ఎదుట సరిచేసుకోవాలని గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఈ హృదయము అనే పదము బైబిల్లో 1000 కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఉద్రేకాలు, అనుభూతులు, ఆలోచనలు మొదలైన వాటితో కూడిన హృదయములోని వీటన్నిటిపై మన రక్షణ ఆధారపడి ఉంటుందా? అలాగైతే కొన్ని బలహీనపరిచే ఆలోచనలున్నప్పుడు రక్షణను గూర్చి ఖచ్చితమైన స్థిరమైన ఉద్దేశం, నిశ్చయత లేకపోవచ్చు. అప్పుడెలా? ఇందుకే దేవుడు మన హృదయం కంటే అధికుడనే సత్యాన్ని యోహాను మన ముందుంచాడు. ఈ విధంగా నేను రక్షణ పొందానా లేదా, లేక నేను పొందిన రక్షణ నాకు లేకుండా పోతుందా అనే భయాందోళన మనకవసరం లేదు. మనం పొందిన రక్షణ మన పరిస్థితులపై, మన అనుభూతులపై కాదుగాని దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉంది. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రికలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉందని, ప్రభు తన వారిని ఎరిగిన నమ్మకస్తుడని వ్రాయబడింది. పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు ఇంకా అనేకమంది భక్తులు అనుభవించిన శ్రమల పదములో వారు ఎంతో భయాందోళనకు గురిచేయబడడం జరిగింది. అయితే వారందరినీ తన రక్షణలో దేవుడు కాపాడాడు. ఈ యోహాను పత్రికను ప్రార్థనాపూర్వకంగా చదివి ధ్యానించినప్పుడు తప్పక మన రక్షణను నిశ్చయపరుచుకోగలం. వింటున్న మీరు రక్షించబడ్డారా? రక్షించబడిన మీరు నిశ్చయత కలిగి జీవిస్తున్నారా? దేవుని ప్రేమలో, సహోదర ప్రేమలో వర్ధిల్లుతున్నారా? అవిశ్వాసికి పాపం చేయడం సహజ లక్షణమైతే విశ్వాసికి పాపం చేయకుండా ఉండడం సహజ లక్షణం. గనుక మన హృదయాలు ఏ విషయములో మనపై దోషారోపణ చేస్తున్నాయో ఒక్కసారి పరిశీలించుకుందాం. వాక్య వెలుగులో మనల మనము ప్రభువుకు సమర్పించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.